లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు అని కల్పిస్తారు. మీకు కూడా మీకు కావాలంటే మీకు అది పంపిస్తారు. పంపించమంటారా? అవసరం లేదు చెప్పిన అంటే క్లియర్ గా ప్రశ్న అడిగారు కాబట్టి మీకు అగ్రిమెంట్ పంపిస్తారు. రాష్ట్ర అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఏమనుందంటే ఈ ప్రాపర్టీ సరస్వతి కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అవి పూర్తిగా అన్ని కోర్టుల్లో తీర్మానమైనంత వరకు అవి యథాస్థితిలో పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత అన్నీ అనుభవించుకోవచ్చు. క్లియర్గా ఉంది. మరి నువ్వు అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని డివేట్ అయిపోయి ఆయనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కల్పించడం కరెక్ట్. అది నిన్న విజయమ్మ మళ్ళీ కౌంటర్ ఏం చేయాలన్నా అర్థం కావడం లేదు. బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కరెక్ట్గా చెప్పాలంటే విజయమ్మకు కూతురు ఎంతనో కొడుకు అంటున్నాడు. కొడుకు గెట్టోడు, ధైర్యస్తుడు, ఎన్నైనా తట్టుకుంటాడు. బ్లాక్ మెయిల్ చేసేటువంటి మనస్తత్వం లేదు. కూతురు బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏం చేస్తుందేమా? ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే అని మాట్లాడుతుంటే ఏ గాయత్రం చేసుకుంటుందని భయపడతాడు. ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి హుందాగా వ్యవహరిస్తాడు. తప్పులు చేసినా, అబండాలు చేసినా కనీసం తిప్పి చెప్పుకునేటువంటి ఆ తపన కూడా లేదు. నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని కదా, నా మీద ఎవడేమనుకుంటే ఏముంటుంది, నేను స్వచ్ఛంగా ఉండనటువంటి అంత అమాయక మనస్తత్వం. కానీ వీళ్ళు చూస్తామా, బ్లాక్ మెయిలింగ్, నేను ప్రాణం తీసుకుంటా అని చెప్పి భయపడితే ఏం చేస్తుందా తల్లి? మీరు చెప్పండి. ఇప్పుడు నువ్వు రాసుకునేటువంటి అగ్రిమెంట్ సరస్వతి పవర్లో అవి చేయి. మన బాలకృష్ణ గారు అది కారణం పెట్టాలి, సర్టిఫికేట్ చేయండి. షర్మిలా గారు అది అగ్రిమెంట్ ఏం తెలుసు? షర్మిలా గారిని అడగండి. షర్మిలా గారిని మీరు అడగండి, అసలు నువ్వు ఇది సంతకం ఇదేనా కాదా అని నేను చెప్పండి. ఆమె సంతకం చేసి దానికి భిన్నంగా పోకూడదు కదా. ఎట్లా పోతుందేమా? ఆ ప్రాపర్టీస్ ఈడీ అటాచ్మెంట్లో ఉండేటప్పుడు దాన్ని అమ్ముకునేటువంటి హక్కు ఎవరికి లేనప్పుడు, ఈ ఈడీలోంచి పూర్తిగా బయటకు వచ్చి అమ్ముకునేంత వరకు ట్రాన్స్ఫర్ జరిగితే ఆ రిపర్కేషన్ ఎవరి మీద పడుతుంది? కరెక్ట్ కాదు. అండ్ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, విజయమ్మ గారు ఏమి చేసినా కూడా ఐ డోంట్ థింక్, అంటే నాకు పూర్తిగా తెలియదు కానీ నేను అనుకోవడం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఉండొచ్చు. మాట్లాడితే నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చేసుకుంటా అంటే ఈ పాప ఎందుకు లేదు దొంగచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేకుండా కాదు. మన క్రిస్మస్ రోజు చూసాం ఆమె ఎంత ఆప్యాయంగా. నేనున్నాను, నేను స్వయంగా నేను ఉన్నా. మీరందరూ కూడా చూసింటారు ఫోటోలు. ఆ యొక్క సందర్భంలో వచ్చింటి అనుకుంటే ఆమె అప్పుడే అడిగేది కదా. ఈమె లేదు. ఈమె చంద్రమ్మ గారు విదేశాల్లో ఉన్నారు, వచ్చింది అన్ని చూసుకుంది, కొడుకు మీద ప్రేమ అన్ని పంచింది. కానీ ఈరోజు మళ్ళీ ఆయన వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్.